జై భారత్ అండి అందరికీ. డిసెంబర్ నెల 22వ తారీఖున మొదలైన జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రస్థానం చాలా చక్కగా వెళుతూ అనేక పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కోఆర్డినేటర్స్ను కన్వీనర్స్ను ఏర్పాటు చేస్తూ మా ప్రచారాన్ని మొదలుపెట్టాం. ఆ తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ అన్నది చాలా చక్కగా జరుగుతోంది. తర్వాత ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తున్నాం. ఆ తర్వాత మా మెయిన్ మేనిఫెస్టో అన్నది రిలీజ్ అయింది, మీ అందరికీ తెలుసు. అభివృద్ధి ఆధారంగా, ఉపాధి ఆధారంగా, తర్వాత 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలుగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో తయారు చేశాం. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రధానమైన సూత్రంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళుతోంది. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రుల హక్కు అని మళ్ళా గుర్తు చేస్తూ, విభజన హామీలు అన్నవి పూర్తి చేయడం ప్రభుత్వాల బాధ్యత అని వారికి గుర్తు చేస్తూ ఈ యాత్ర చక్కగా కొనసాగుతోంది. మా మేనిఫెస్టోలో ప్రధానమైనవి ఏంటంటే, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల కేటాయింపు, ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి కేటాయింపు. ఇది ప్రధానంగా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడాం. ఏ గ్రామాల్లో అయితే మహిళలు మా గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ మాకు మద్యం వద్దు అంటే ఆ ప్రాంతాల్లో షాపులు, మద్యపాన దుకాణాలు ఇవన్నీ కూడా మూతపడతాయి. సో ఆ విధంగా యువతరానికి చూస్తే మీరు వాళ్ళు స్టార్టప్లు కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ, ముఖ్యంగా మేము ప్రతి గ్రామ పంచాయతీలో 10 చిన్న సూక్ష్మ మధ్యమ కర్మాగారాలు అంటే ఫ్యాక్టరీలు లేకుంటే డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఉద్దేశం. ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో 10 చిన్న పరిశ్రమలు, మధ్యమ పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ. తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎలాగైతే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ మీకు ఉపాధి యోజన ఉందో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 100 రోజుల కోసం ఒక పట్టణ ఉపాధి హామీ పథకాన్ని కూడా మేము మొదలు పెడతామని చెప్పాం. ముఖ్యంగా చదువుకున్న వారు యువతరం కోసం వాళ్ళ నోటిఫికేషన్లు ఏవైతే వాళ్ళు ఎదురు చూస్తున్నారో దానికి కూడా ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. జనవరి 26న గ్రూప్ 1 నోటిఫికేషన్, ఆగస్టు 15న గ్రూప్ 2 నోటిఫికేషన్, టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్, సర్దార్ పటేల్ గారి జన్మ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ఎస్ఐ మరియు కానిస్టేబుల్ల నోటిఫికేషన్. ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా ప్రజలే చేస్తారని జై భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది. ఈ 100 కోట్లు ఏదైతే మేము అంటున్నామో ఆ 100 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 5 కోట్లు 500 కోట్లు నియోజకవర్గానికి ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజా సంఘాలు నిర్ణయిస్తాయి. ఆ విధంగా టెండర్లు కూడా వాళ్లే తీస్తారు, పని కూడా వాళ్లే ఎగ్జిక్యూట్ చేస్తారు, బిల్లులు కూడా వాళ్లే పే చేస్తారు. అందువల్ల ప్రతి చోట కూడా పారదర్శకత తీసుకురావాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా కావాలి. నియోజకవర్గానికి కూడా మళ్ళా మేనిఫెస్టో ఉంటుంది. ఈరోజు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా డాక్టర్ మంచాల సుశీల్ రాజా గారిని ఈరోజు నియమించడం జరిగింది. వారు గొప్ప డెంటిస్టు, గుంటూరు నగరంలోనే, తెనాల్లో పుట్టారు, మొత్తం గుంటూరు వాస్తవ్యులే. ఆయన ఈ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో నేను నిలబడతాను. ఎందుకంటే చూస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి హెలికాప్టర్లోంచి విమానాల నుంచి ఇక్కడ క్యాండిడేట్లను తెచ్చి ఇక్కడ మీ ముందు నిలబెడుతున్నా. 100,000 కోట్లు ఇచ్చేవాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇంపోర్ట్ మామూలుగా చేసుకుంటాం. మామూలు వస్తువుల ఇంపోర్ట్ జరుగుతుంది, కానీ ఈ ప్రాంతంలో క్యాండిడేట్ల ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. సో ఆ విధంగా ఇక్కడ క్యాండిడేట్లను తీసుకురావడం జరుగుతుంది. ఆయన చెప్పినప్పుడు ఒక కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని మనం నిలబెడదాం. ఎందుకంటే జై భారత్ నేషనల్ పార్టీ మిగతా పార్టీలాగా డబ్బు పంచదు, మద్యం పంచదు. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. ఆ విధంగా ఈరోజు డాక్టర్ మంచాల సుశీల్ రాజా గారు ఈరోజు ఇక్కడ మాకు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉండడానికి వారు సమ్మతి ప్రకటించినందుకు ఖచ్చితంగా వారి నియామకం ఏదైతే ఉంటుందో యువతరంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపి బ్రహ్మాండమైన పోటీతో ఆయన ముందుకు వెళతారు. ఆయన ఇక్కడి నుంచి విజయం కూడా సాధిస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ యువతరానికి పెద్ద పీట వేసింది. ఇంతవరకు నియోజకవర్గాలలో కానీ సామాజిక వర్గాలు ఏవైతే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండదో ఆ విధంగా ప్రాతినిధ్యం వహించాలి అన్నది ప్రధానమైన భూమిక. పార్లమెంట్లు, అసెంబ్లీలు, సమాజం ఎలా ఉందో ఆ విధంగా అక్కడ కనపడాలి. అది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మరి ఒక్కసారి
ఈ సందర్భంగా డాక్టర్ సుశీల్ రాజా గారిని అభినందిస్తూ వారి ప్రచారం కొనసాగించాలని, ప్రజలలో మార్పు తీసుకురావాలని, చైతన్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, రాష్ట్రంలో ఒక వైసీపీని ఓడించడం కోసమే 3 పార్టీలు కలిసి పోటీకి దిగుతున్నాయి అలయన్స్ పెట్టుకొని. దీన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు? అలయన్స్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అన్నది ఒకసారి మనం చూడాల్సిన అంశం. 2019లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మోడీ అన్న వ్యక్తి, నరేంద్ర మోడీ అన్న వ్యక్తి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని మాట్లాడారు. ఫ్యామిలీనే సరిగా చూసుకోవట్లేదు, ఈయన దేశాన్ని ఏ విధంగా చూస్తాడు అని కూడా వారు మాట్లాడారు. ధర్మ పోరాట దీక్షల్లో వారిని ఏ విధంగా మాటలు అన్నారో మనం అంతా చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొత్తులో పెట్టుకుంటాం. అందుకనే పొత్తుకు వెళ్ళేటప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్వీట్ చేశాను. మీరు వెళుతున్నారు పొత్తులు పెట్టుకోవడానికి, అది మీ ఇష్టం. కానీ మీరు పొత్తులు పెట్టుకునే ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా ఎవరితో అయితే మీరు సంభాషణలకు వెళుతున్నారో పొత్తుల కోసం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ రైటింగ్, రాతపూర్వకంగా మీరు ఒక హామీ తీసుకోండి. ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము, విభజన హామీలు పూర్తి చేస్తాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాము, రైల్వే జోన్ ఏదైతే ఉందో దాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తామని మీరు ఈ 4 విషయాలు ఒక పేపర్ మీద రాయించుకొని వచ్చి మీరు చూపించండి అని అడిగాం. ఎందుకంటే రాష్ట్రం యొక్క అభివృద్ధి చాలా ముఖ్యం. ఎందుకంటే 2 ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి చాలా దూరంగా తీసుకువెళ్ళిపోయాయి. ఈ ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కూడా ఏమనింది, 25 మంది ఎంపీలను ఇవ్వండి, మేము మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము అన్నారు. ఆ తర్వాత ఎవరి మెడలు వంగాయో మనం చూసాం. ఆ తర్వాత ప్రభుత్వం ఏది అడగలేకపోతుంది. గవర్నమెంట్ ప్రభుత్వం ఏది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతుంది, వాళ్లను ప్రశ్నించలేకపోతుంది. దీనికి కారణం కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి. అందువల్ల కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం మన యొక్క ఎన్నికల్లో గెలవాలని ఈ విధమైన పొత్తులు పెట్టుకోవడం, తరువాత ఇంతమంది శాసనసభలు సభ్యులు ఉన్నా కూడా కేంద్రాన్ని నిలదీయకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళా వీళ్ళందరూ కూడా సిద్ధం, మేము సిద్ధం, విజయం తథ్యం ఇలాంటి టైటిల్స్ పెట్టి వీళ్ళందరూ ఊర్లో ఉన్న వాల్ పోస్టర్లన్నీ కూడా వీళ్ళవే. మరి మీరు ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమని రాయట్లేదు ఎందుకు? విభజన హామీలు తెస్తామని ఎందుకు రాయట్లేదు? మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని మీరు ఎందుకు ప్రయత్నించట్లేదు? ఇది మేము అడుగుతున్నాం జై భారత్ నేషనల్ పార్టీ తరఫున. అందుకనే మొన్న తాడేపల్లిలో వారి నివాస స్థానానికి మేము వెళ్ళాం, క్యాంప్ ఆఫీస్ దగ్గరికి. మీరు ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ను తీసుకువెళ్ళండి ఇప్పుడే ప్రధానమంత్రి గారి దగ్గర. ఈ మన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నెరవేర్చడానికి మనం ఎలాగైతే రైతులు ఢిల్లీలో కూర్చున్నారో మనం అంతా వెళ్ళి ప్రధాని ఇంటి ముందు కూర్చొని ఈ హామీలు నెరవేర్చే వరకు మేము అక్కడే కూర్చుంటామని చెబితే ఎంత చక్కగా ఉంటుంది చూడండి. అలాంటివి ఏవీ ప్రయత్నాలు జరగట్లేదు. అందువల్ల రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. అనేక ప్రాపర్టీలన్నీ కూడా బ్యాంకులకి మార్టిగేజ్ చేసేస్తున్నారు అప్పుడే. కాబట్టి రేపు ఏమవుతుంది అది చూస్తే ఒకరిని మించిన ఒకరు వాళ్ళు ఉచితాల హామీలు ఇచ్చేస్తున్నారు. మీరు ఒకరికి అమ్మఒడిస్తే మేము 3కి అమ్మఒడి ఇస్తామంటున్నాం. ప్రతి 18 సంవత్సరాల నిండిన వాళ్ళకి 1500 రూపాయలు ఇస్తామంటున్నాం. ఎక్కడి నుంచి తెస్తారు ఈ డబ్బులన్నీ? ఎక్కడి నుంచి తెస్తున్నారు? చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మాత్రమే ట్యాక్స్ పేయర్స్ అనుకుంటున్నారు. కానీ మనం కొనే ఉప్పు, పప్పు ప్రతిదానికి మనం ట్యాక్స్ కడుతున్నామని ప్రజలు గమనించాలి. వీళ్ళంతా ఇచ్చేది మన ట్యాక్స్ డబ్బులే. వీళ్ళ సొంత డబ్బులు అమ్మి కానీ, సొంత ఆస్తులు అమ్మి కానీ, సొంత ఫ్యాక్టరీలు అమ్మి కానీ, సొంత సిమెంటును అమ్మి కానీ వీళ్ళేమీ ఇవ్వట్లేదు. వీళ్ళంతా ఇచ్చేది ట్యాక్స్, మనందరం కడుతున్న ట్యాక్సులు, ఆ తర్వాత మన పేరు చెప్పుకొని తెస్తున్న అప్పులు. దీని ద్వారా మనకు చెల్లిస్తున్నారు. రేపు రాష్ట్రం అధోపాతాళానికి వెళుతుందని విమర్శించిన వాళ్ళే మళ్ళా ఇంకా అధోపాతాళానికి తీసుకెళ్తున్నారు. అందుకనే మోడీ గారు మొన్న అరేబియా సముద్రానికి వెళ్ళి మునిగిపోయిన ద్వారకను చూసి వచ్చారు. అక్కడ పూజలు చేసి వచ్చారు, మంచి విషయమే. వారిని ఈసారి 15వ తారీఖు విశాఖపట్నం వస్తున్నారని తెలిసింది. వారిని మేము ఏం కోరుతున్నామంటే, మీరు ఎలాగైతే అరేబియా సముద్రంలో లోపలికి వెళ్ళారో బంగాళాఖాతంలో కూడా ఒకసారి లోపలికి వెళ్ళండి. అక్కడ మా రాష్ట్రం ఎక్కడో కనపడుతుంది మీకు. ఆ అధోపాతాళానికి రాష్ట్రం వెళ్ళడానికి ఎవరెవరు కారణం, మీరు కూడా అందులో కారణమని దాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఆ విధంగా మనం ఆలోచించాలి. కానీ కేవలం ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకోవడం అన్నది రాజకీయ అనైతికత అన్నది మేము స్పష్టంగా చెప్తాం. కాబట్టి రాజకీయాల్లో నైతికతను తీసుకురావాల్సిన బాధ్యత రాజకీయ పక్షాల మీద ఉన్నది. క్రిమినల్ రికార్డు ఉన్న క్యాండిడేట్లకు మేము సీట్లు ఇవ్వం. డబ్బులు పంచం, మద్యం పంచం, ఇలాంటివి మనం ఫాలో అవుతే అది నైతికత అవుతుంది. కానీ
మనం వెళ్ళి విచిత్రమైన పొత్తులు పెట్టుకోవడం, ఇక్కడ గొప్ప మొత్తంలో ధనవంతులకు మాత్రమే టికెట్లు ఇవ్వడం, ఆ విధంగా ఇప్పుడు ఓపెన్గా చర్చ జరుగుతుంది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే టికెట్లు ఇస్తామన్న మా పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేసినా కూడా అదేమీ మాకేం అవసరం లేదు. ఎవరైతే డబ్బులు తెచ్చి గెలుపు గుర్రాలు అవుతారో వాళ్ళకే టికెట్లు ఇస్తామని ఓపెన్గా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాలను ఏ స్థాయికి తీసుకువెళ్ళామన్నది ఆలోచించాలి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించండి. అందువల్ల వీటన్నిటికీ అతీతంగా జయభారత్ నేషనల్ పార్టీ వారు ఈ డబ్బుల ప్రమేయం లేకుండా క్యాండిడేట్ యొక్క వ్యక్తిత్వం, క్యాండిడేట్కు మా అభ్యర్థికి సమాజం పట్ల ఉన్న అవగాహన, వీటిలను బేసిస్గా మేము ఇస్తున్నాం. అందుకనే ఒక 10 పార్టీలు కలిసి మేము ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ క్యాండిడేట్లను కూడా మేము తీసుకొస్తాం. ఒక మార్పు రాజకీయాల దిశగా జయభారత్ నేషనల్ పార్టీ పెడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. మా అభ్యర్థులకు మీరు సహకరించాలి, మీరు ఓటు వేయాలి. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఈసారి ఓటు వేయాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే చాలా చోట్ల పట్టణ ప్రాంతాల్లో 50% మించడం లేదు. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ లాంటి నగరంలో కేవలం 46% ఓటింగ్ జరిగింది. అటువంటి ఓటింగ్ జరిగినప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తాయి. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను మనం ఆపాలంటే పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఓటు వేయాలి. ఓటు వేయాల్సింది మా ధర్మం అని చెప్పి ప్రతి ఒక్కరూ వస్తే ఇటువంటి రాజకీయాలను, వంశపారంపర రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, డబ్బు రాజకీయాలు, మద్యం రాజకీయాలు, వీటన్నిటికీ కూడా మనం స్వస్తి చెప్పి నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో చూపించే అవకాశం మనందరికీ ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. సిఏఏ అన్నది బిల్లు తీసుకొచ్చారో చట్టమైంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని. అంటే ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలలో అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చాలామంది సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ సిటిజన్షిప్ కావాలంటే వాళ్ళు కొన్ని పత్రాలు తీసుకురావాలి. వాళ్ళ బయోడేటా కానీ, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇవన్నీ కూడా తీసుకొస్తే వాళ్ళను సిటిజన్స్గా మేము తీసుకుంటున్నామన్నది విధి విధానాలను వాళ్ళు నిర్ణయించడం జరిగింది. యాక్చువల్గా మీరు చూసుకుంటే సిఏఏ కానీ, నేషనల్ సిటిజన్షిప్ రిజిస్టర్ ఎన్సిఆర్ అని కానీ, ఇవన్నీ కూడా చాలా గత ఎన్నికల ముందు చర్చ జరిగింది. మళ్ళీ ఈ ఎన్నికల ముందు వారు ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటినీ కేవలం ఎన్నికల ముందే ఎందుకు గుర్తొస్తున్నాయని కూడా మేము అడుగుతున్నాం. ఇప్పుడు చూడండి, మార్చి 8న మహిళా దినోత్సవం అని 100 రూపాయల సిలిండర్ మీద తగ్గించారు. మరి ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం వస్తూనే ఉంది. మరి అప్పుడు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఇప్పుడు చూడండి ఎన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు ఇప్పుడే. సో వాటన్నింటినీ కూడా వర్చువల్లో శంకుస్థాపన చేయడం, అది కూడా ఎలక్షన్ల ముందే చేయడం, ఇవన్నీ కూడా ఏమంటే ఓటు బ్యాంకు రాజకీయాలకి ఈ విధంగా చేయడం అన్నది సబబు కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి అన్నది అది కంటిన్యూస్ ప్రాసెస్. కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఈ విధంగా ఒకవైపు తాయిలాలు ఇస్తున్నారని, ఇవ్వకూడదని చెబుతూ మళ్ళా మేమే తాయిలాలు ఇస్తామని రావడం ఎంతవరకు సబబు ఆలోచించాలండి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విషయాల్లో దృష్టిలో పెట్టుకొని, మొన్న ఒక ఎలక్షన్ కమిషనర్ గారు కూడా రిజైన్ చేశారు. దాని గురించి కూడా మేమేమడుగుతున్నామంటే జయభారత్ నేషనల్ పార్టీ ఏ కారణాల వల్ల వాళ్ళు రిజైన్ చేశారన్నది కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా నియమించబడిన పదవి. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు నేను రాజీనామా చేస్తున్నానన్నది ప్రజలకు తెలియాలి. ఎవరిదైనా ఒత్తిడా, లేకుంటే మీకు ఏమైనా నచ్చలేదా, ఏదైనా అభిప్రాయ భేదమా, ఇవన్నీ కూడా తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేస్తే మనకు ఎలక్షన్లో పారదర్శకత లేకుంటే ఎలక్షన్ విధానంలో కూడా పారదర్శకత ఉండదు. ఆ తర్వాత రేపు ఎన్నికల విధానం దేశాన్ని కూడా ఆ విధమైన నాయకులు వచ్చి వెళ్తారు. సో ఆ విధంగా కూడా మేము ఎన్నికల కమిషన్ని మేము అడుగుతున్నాం. ఎన్నికల కమిషన్లను మళ్ళీ 2 మార్చి 15 ముందు అపాయింట్ చేస్తామని కూడా అడుగుతున్నారు. చూడండి విచిత్రం, ఇంతకుముందు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్ కమిషన్ నియమించాలంటే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలని చెప్పేసి వారు నిర్ణయిస్తే దానికి విరుద్ధంగా ఒక బిల్లు తెచ్చారు. ఆ బిల్లులో ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇంకొక మంత్రి. మరి ఇందులో ఎక్కడ ఉంటుంది పారదర్శకత? ప్రధానమంత్రి, ఇంకొక మంత్రి వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే, వాళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నించాల్సింది. కానీ ఈ ప్రశ్నలు ఎవరు అడగడం లేదు. ఈ పార్టీ లేకుంటే ఈ పార్టీ, ఈ నేత లేకుంటే ఈ నేత, ఇదే చర్చలు జరుగుతున్నాయి. కానీ విషయాల పట్ల, ఇష్యూస్ పట్ల ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రజలందరినీ కోరుతున్నది ఏంటంటే విషయాల గురించి ఆలోచిద్దాం. నిరుద్యోగ సమస్య ఏమైంది? దేశంలో ఉన్నంత నిరుద్యోగ సమస్య, ఇప్పుడు ఉన్న నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇక్కడ కూడా జాబ్ నోటిఫికేషన్లు ప్రతి సంవత్సరం ఇస్తామన్నారు. ఎక్కడొచ్చాయండి?
ఇంకా కానిస్టేబుల్స్ నియామకం అది కూడా అలాగే నిలిచిపోయింది. సో ఈ విధంగా తర్వాత రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, ఎక్కడైంది అది కూడా అవ్వలేదు. మధ్యలో చట్టాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత కేవలం భారతదేశంలో చూస్తే 77% ఆదాయం కేవలం 10% మంది మాత్రమే ఉంది. సంపద 77% భారతదేశం సంపద కేవలం 10% మంది మాత్రమే ఉంది. కింద ఉన్న 50% మంది ప్రజల దగ్గర కేవలం 3% సంపద మాత్రమే ఉంది. మనం ఒక పక్క రాజ్యాంగాన్ని మనము సమాజాన్ని స్థాపిస్తాం, సోషలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ సొసైటీ అని చెబుతూ ఈ విధంగా ఈ వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. కాబట్టి వీటి మీద చర్చలు జరగాలి కానీ అనవసరమైన విషయాల మీద చర్చిస్తూ భావోద్వేగాలను రెచ్చగొడుతూ మతాలను కులాలను ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఎన్నికలు నిర్వహించడం అన్నది మన ప్రజాస్వామ్యాన్ని ఇది కాపాడలేదు. కాబట్టి మొత్తానికి మార్పు రావాలని జయభారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. అతని తెచ్చి కూడా నామినేషన్ వేయించేవాడు. కాబట్టి ఈ 2 పేర్లు ఒకరి కింద ఒకరు వచ్చేది, దానివల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది ఇది ఎవరు అని. అందువల్ల ఎలక్షన్ కమిషన్ అది దృష్టిలో పెట్టుకొని ఈసారి నుంచి ఫోటో కూడా అందులో ఈవీఎంలో పెడతామని నిర్ణయించడం వల్ల ఇదొక పెద్ద సమస్య తీరిందని నేను అనుకుంటాను. సో ఆ విధంగా ఏ విధంగా రాజకీయ పక్షాలు వ్యూహాలు రచిస్తుంటే దానికి కౌంటర్ వ్యూహాలు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్నది నిర్ణయించాలి. మేము ఏమడుగుతున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ని కంపల్సరీ చేయండి అని అడుగుతున్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి. ఆ తర్వాత ఓటర్ ఐడి తర్వాత ఆధార్ ఈ రెండింటిని కూడా లింక్ చేయండి. ఎందుకంటే చాలామంది బోగస్ ఓట్లు చూసాం. ఒక కలెక్టర్ గారినే సస్పెండ్ చేసిన ఇదే అయింది మన రాష్ట్రంలో. అంటే 30,000 మంది బోగస్ ఓటర్లని ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ కూడా ఈ ఎన్నికల గురించి కూడా మేము ఎన్నికల సంఘానికి రికమెండ్ చేశాం. మీరు ఒక జిల్లాలో ఉన్న వాలంటీర్స్ను మొత్తాన్ని తీసేసి 4-5 జిల్లాల్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేసేయండి. ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రభావం చూపిస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు, మేము వాలంటీర్ల భరోసానే మీదనే ఈ ఎన్నికలు మేము ముందుకు వెళ్ళబోతున్నాం. అంటే వాలంటీర్లు కూడా ఈ ఎన్నికల దాంట్లో ఒక పార్టీకి వాళ్ళు కార్యకర్తలుగా పనిచేస్తున్నామని వాళ్ళ మాటల్లోనే మనకు తెలుస్తున్నాయి. అందుకనే మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్కి చెప్పింది ఏంటంటే ఈ వాలంటీర్లందరినీ కూడా వాళ్ళ జిల్లాల్లో ఉంచనివ్వకండి, వాళ్ళను వేరే జిల్లాలకు పోస్ట్ చేయండి. అప్పుడే ఈ ఎన్నికలు అన్నవి పారదర్శకంగా జరుగుతాయన్నది కూడా మేము ఎలక్షన్ కమిషన్కు సూచించడం జరిగింది. చూద్దాం రాబోయే కాలంలో ఏ విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటారో అన్నది. ముందుగా జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, జనరల్ సెక్రటరీ పోతిని రామారావు గారికి నా నమస్కారాలు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నన్ను నియమించిన లక్ష్మీనారాయణ గారు, నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఇలా పార్లమెంట్కి పోటీ చేస్తానంటే ముందుగా మా మేనిఫెస్టో ఏంటి సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనము ముందు ప్రత్యేక హోదా, పార్లమెంట్ అభ్యర్థి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటి, రాష్ట్రానికి కావలసిన నిధులు కానీ ఏమన్నా అవసరాలు కానీ తీసుకురావాల్సిన ప్రతిదీ మన రాష్ట్రానికి తీసుకురావాల్సింది పార్లమెంట్ అభ్యర్థి. ఆ పార్లమెంట్ అభ్యర్థి ఈ రోజున మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? ఇక్కడే లోకల్గా పుట్టి, గుంటూరు పార్లమెంట్లో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే మీ అందరితో నాకు మంచాల సుశీల్ రాజా అంటే పరిచయం చేసుకోవాల్సిన పేరు కాదు. ఇక్కడే హాస్పిటల్ పెట్టి డెంటల్ ట్రీట్మెంట్స్ ఎంతోమందికి సేవ చేసి ఉద్యమాల్లో పాల్గొని ఈ రోజున మీ అందరితో నేను ఉన్నాను అనేది సార్ గమనించి నన్ను ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఒక అమృతం లాంటిది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా కోసం వెళ్ళాల్సింది పార్లమెంట్లో మనం పోరాడాలి. ఆ పార్లమెంట్లో పోరాడే వ్యక్తులు ఏం చేస్తున్నారు? మాకు ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి, మా ఆయన తల ఉంచుకుని మనకి ఏ రోజు ఏం కావాలని ఏమీ తీసుకురాలేదు. జయభారత్ నేషనల్ పార్టీ తరఫున నన్ను గెలిపిస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అక్కడ ఏం చేయడానికైనా మేము సిద్ధం. అవసరమైతే మా ప్రాణాలు త్యాగం చేయడానికైనా మేము సిద్ధం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చి జయభారత్ నేషనల్ పార్టీ అంటే ఏంటో నిరూపిస్తుంది. ఒక అభ్యర్థిని కాదు, ఆ ప్రతి అభ్యర్థిని పోయినసారి ఇంతే జగన్మోహన్ రెడ్డి అందరు అభ్యర్థిని గెలిపించాలని ప్రత్యేక హోదా తీసుకొస్తాను. ఏం తీసుకొచ్చారు? తీసుకురాలా. మా యొక్క పార్టీ ఏంటంటే ప్రత్యేక హోదాతో పాటు కావాల్సిన యువతకు ఉద్యోగాలు, ప్రతి గ్రామానికి గ్రామ స్వరాజ్యం ఉంటేనే రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతుందని ఆ రోజు గాంధీ గారు అన్నారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రతి గ్రామానికి 10 చిన్న సూక్ష్మ పరిశ్రమలు రావాలని మేనిఫెస్టోలో పెట్టాం. మా పార్టీని గెలిపించి అసెంబ్లీలోనూ అలాగే పార్లమెంట్లోనూ మేము పోరాడి రాష్ట్రానికి కావాల్సిన అవసరాలన్నీ మేము తీసుకొస్తాము. రాష్ట్రానికి ఏ విధమైన సేవ చేయడానికి కానీ లక్ష్మీనారాయణ గారికి సిద్ధం.
ముందుగా మాకు గుంటూరు ప్రజలకు ఒకటే విన్నపం, పోయినసారి గల్లా జయదేవ్ గారిని గెలిపించారు రెండు సార్లు, ఎలక్షన్ ముందు వచ్చారు 4 సార్లు 4 రోడ్లు తిరిగారు, ఓటేశారు, గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ కనపడలా. నేను గుంటూరులో ఇప్పుడు దాకా తిరగని రోడ్డు ఉండదు, కలవని ప్రజలు ఉండరు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని మనం ఎన్నుకుంటే, మన సమస్యలు మనం చెప్పుకుని, అయ్యా ఇది పరిస్థితి సార్, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాం, ఆ సమస్యలు మేము తీసుకురాగలుగుతాం, వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించగలరు. ప్రజలు ఎన్నుకుంటేనే మేము ఈరోజు ఎక్కడికైనా వెళ్ళగలిగే. ప్రజలు ఎలా ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకున్నాక ఎక్కడికో వెళ్ళిపోతే, గెలిపించాక యుఎస్ వెళ్ళిపోతేనో, ఎక్కడికైనా చిత్తూరు వెళ్ళిపోతేనో, హైదరాబాద్లో ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను, పుట్టింది పెరిగింది నివసించేది ఇక్కడే, బతికైనా చావైనా గుంటూరులోనే. గుంటూరు ప్రజలకి సేవ చేయడానికి ఈరోజు నేను సిద్ధం. జయ భారత్ పార్టీ తరఫున ప్రతి ఒక్క సమస్యను పార్లమెంట్లో తీసుకెళ్ళి రాష్ట్రానికి కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను. అలాగే మా మేనిఫెస్టో మీద మా సార్ చెప్పినట్టు బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మీ ప్రతి ఒక్క రాసిన ప్రతి ఒక్క ఇదిని మేము నెరవేర్చి మీకు మీ ముందు నిలబెడతాం. ఒకవేళ మేము చేయకపోతే మా మీద 420 కేసు పెట్టుకోవడానికైనా మేము సిద్ధం. ప్రతి ఒక్కటి మేము నెరవేరుస్తాం, మీ ప్రజల ముందుకు వస్తాం, ప్రజల్లో మీ అవసరాలు మేము తీసుకుంటాం. ప్రతి రోడ్డు సమస్య కానీ, మొన్న డయేరియా వచ్చి అనేక మంది అనారోగ్యం గురవడం కానీ, ఎన్నో సమస్యలు గుంటూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఈరోజు తీసుకెళ్ళింది ఏం లేదు. ప్రతిదీ మా పార్టీ చూసుకో. వ్యక్తిగతంగా మనం గెలిపించి మన చుట్టుపక్కల ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ తాళా చేస్తుంటాయి. ఎప్పుడు ఆఫీస్లో ఎవరు ఉంటారు? మన సమస్యలు ఎలా తెలుసుకుంటాం, మన సమస్యలు ఎలా చెప్తాం, పరిష్కారం ఎలా అవుతుంది? ఆఫీస్లో లేకపోతే హైదరాబాద్లో ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళాం కదా. ఎప్పుడైనా సరే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని మనం గెలిపించుకుంటేనే మనకి మన అవసరాలు, మన సమస్యలు తీరుతాయి. ఆ సమస్యలు తీర్చడానికి నేను ఈరోజు సిద్ధం. మీ అందరూ ఓటేసి నన్ను గెలిపించాల్సి ప్రార్థిస్తాను.